పేల గురించి ఎప్పటినుంచో పేలుంటాయని తెలుసు చిన్న పిల్లలకి మోస్ట్‌లీ. స్కూల్ స్టూడెంట్స్‌కి పేలుంటాయి. వాళ్ళకొకళ్ళకుంటే ఒకళ్ళకొచ్చేస్తాయి. పట్టించుకోము మనం. అంటే పర్లేదు పేలే కదా! దువ్వితే ఎళ్ళిపోతాయి. లేదంటే ఒక 4, 5 ఉంటాయి ఏమైనా. బట్ స్టిల్ ఈ ఘటన ఎప్పుడైతే జరిగిందో ఆ పాపది, అంటే పేల వల్ల తనకి గీరడం వల్ల అది ఇన్ఫెక్ట్ అయ్యి, అది అది బోన్స్‌కి ఇన్ఫెక్షన్ అయ్యి, లైక్ అలా వెళ్ళిపోవడం వల్ల తన పాప ప్రాణమే పోవాల్సొచ్చిన నేపథ్యం. పేర్ల వల్ల ఉన్నప్పుడు ఫస్ట్ కామన్ సిమ్టమ్ మనకి స్క్రాచింగ్ అండి. దురద. చాలా ఎక్కువగా దురదగా ఉంటుంది. డిస్‌ప్రపోర్షనేట్‌గా కొంతమంది పిల్లలు అసలు స్క్రాచ్ చేసేస్తూ ఉంటారనమాట. ఆ స్క్రాచింగ్ జరిగినప్పుడు మనకిప్పుడు చర్మం మీద ఎక్కడైనా కూడా గోకినప్పుడు ఒక బ్రేక్ ఆఫ్ స్కిన్ అవ్వచ్చు. రైట్. అది మరీ ఎక్సెసివ్‌గా చేస్తే పుండు కూడా పడొచ్చు. సో, పేలుల్లో ఏంటంటే దెర్ ఈస్ ఎ కాంప్లికేషన్ వేరిన్ ఆ స్క్రాచింగ్ వల్ల సర్ఫేస్ స్కిన్ అంతా అబ్రేడ్ అయినప్పుడు దాంట్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. లైక్ ఎనీవేర్ ఆన్ ద స్కిన్. ఓకే. ఆ! ఇది కూడా చర్మమే కదా మనకి స్కాల్ప్ మీద ఉన్నది. సో, దాని మీద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చింది. సో, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పేలు ఉన్న వాళ్ళల్లో అన్‌కేర్డ్ అంటే సరిగ్గా దాన్ని చూసుకోకపోవడం, దాన్ని తగ్గించుకోవడానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయకుండా ఉండడం. లేదా సమ్‌టైమ్స్ ఏదన్నా మానసిక వ్యాధి ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి. చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా. వాళ్ళకి అర్థం కాదు ఆ తీవ్రత. ఎలా గోకుతున్నారో దాన్ని లేకపోతే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేనప్పుడు కూడా వాళ్ళల్లో. లేదా కొన్నిసార్లు మనకి జనరల్లీ పర్సనల్ హైజీన్ అనేది బాగా తక్కువగా ఉన్న వాళ్ళలో వీళ్ళందరిలో ఏంటంటే అది బాగా ఎక్సెసివ్‌గా గోకడం వల్ల పుళ్ళు పడిపోయి, రసి కారడం ఇలాంటివి చూస్తూ ఉంటాం.